నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ. ఇప్పుడు ఎవరు చూసినా కానీ వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తల నేతలు వేరే పార్టీలోకి చేరడం జరుగుతుంది. ఇదే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బీజేపీలోకి చేరబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. మన వీక్షకులు ఉల్ఫ్ వీక్షకులు కూడా నమస్కారం. ఏంటి వైసీపీలో ఎవరిని చూసినా ఈ మధ్యకాలంలో నిన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక ఒకరు జనసేనలో చేరారని చెప్పేసి, ఇప్పుడు అదే విధంగా పెద్దిరెడ్డి గారు కూడా ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఒకటి ప్రశాంత్, ఎవరైనా సరే అది పొలిటికల్ పార్టీ కావచ్చు, మన నిజ జీవితంలో కావచ్చు, ఒక మునిగిపోతున్న పడవలో ఎవరన్నా కూర్చోడానికి ఇష్టపడతారా? అలాగే జీవితం, రాజకీయం కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే ఒక మునిగిపోయే పార్టీలో కానీ ఏ రాజకీయ నాయకుడు కొనసాగడు. తను చివరి రోజు వరకు తను రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, అధికార దర్పం ఉండాలి. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఆయన మీద ఉన్న పెద్ద కేసులు కూడా ఏమి 12 సంవత్సరాల నుంచి విచారణకు రాకుండా ఆయన మేనేజ్ చేసుకోగలిగాడు. అట్లాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసు విషయంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయిన సందర్భంలో అది ఆయన బయటికి రాకుండా చేసుకోగలిగాడు. తర్వాత లిక్కర్ లాంటి పెద్ద పెద్ద స్కాములు చేయగలిగాడు, శాండ్ లాంటివి చేయగలిగాడు. తర్వాత మైనింగు, ఎన్ని స్కాములు చేశాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విడ్ ప్రోకో అనే ఒక విధానం ద్వారా తండ్రితోనేమో ప్రభుత్వ పనులు ఇతరుల పారిశ్రామికవేత్తలకు చేయించి, పారిశ్రామికవేత్తల నుంచి తన కంపెనీ షేర్లు కొనిపించి క్విడ్ ప్రోకో ద్వారానే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అట్లా అధికారం అనేది ఆయనకి ఎలాంటి అవసరమో ఆయన కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అంతే అవసరం. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ విధంగానూ మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు. ఆయన ప్రజలను అడిగింది ఒకసారి అధికారం పూర్తి స్థాయిలో ఇచ్చారు. 151 సీట్లు అంటే అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అంతే మెజారిటీ ఇచ్చిన ప్రజలు అతను చేసిన దుష్పరిపాలన, అవినీతి, ప్రజల మీద దాష్టికాలు, ప్రజల మీద దౌర్జన్యాలు, అన్ని వర్గాల ప్రజల్ని పీడించడం, అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి నియంతలాగా కూడా వ్యవహరించవచ్చు అనేది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక నియంత పాలన రుచి కూడా చూశారు. ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా అలాంటి పరిస్థితులు లేవు. ఇందిరాగాంధీ కన్నా కూడా ఎమర్జెన్సీ పెట్టకుండానే, అలాంటి ప్రొవిజన్స్ లేకుండానే తన ప్రవర్తన ద్వారా, తన వ్యవహార శైలి ద్వారా, తన పరిపాలనా విధానం ద్వారా, తనకుండే సలహాదారుల ద్వారా ఒక నియంతృత్వ పోకడల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుచి చూశారు. ఆయన ఎన్నికైన మర్నాడే ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే జనం డిసైడ్ అయ్యారు. కానీ మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చాక వాళ్ళు కత్తులు నూరుకోవటం తప్ప ఏం చేయలేకపోయారు. అది 24 ఎన్నికల్లో ఆయన 151 నుంచి 11 స్థానాలకి పడగొట్టారు. ఇప్పుడు అధికారం ఇక తను తిప్పికుని ప్రజల్లోకి వెళ్ళగలిగిన పరిస్థితి కనపట్టలేదు. ఆయనకు కుటుంబంలో సానుభూతి లేదు, మద్దతు లేదు. కిందసారి తల్లి చెల్లి నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. చేసినందుకు తల్లి చెల్లిని కూడా ఆయన వంచాడు, ప్రజలను వంచాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చాలా సీనియర్ సభ్యుడు, బాగా సంపాదించిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. కాంట్రాక్టుల ద్వారా సంపాదించాడు, భూ కబ్జాలు చేశాడంటున్నారు, అటవీ భూములు కబ్జా చేశాడంటున్నారు, రెడ్ శాండల్ చేశాడంటున్నారు. అన్నిటికీ మించి ఇప్పుడు ఇంకా కొత్తది ఏంటంటే లిక్కర్ స్కామ్లో వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నాయకుడు, రెండోసారి అతను ఎంపీగా కూడా చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు, పార్టీలో అంతకుముందు కోటరీలో కూడా అత్యంత కీలకమైన వ్యక్తులు వీళ్ళు. అలాంటి వ్యక్తులు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మీద సిఐడి వాళ్ళు ఒక విచారణ జరిపారు, ప్రాథమిక విచారణ. అందులో ఆయన పేరు వచ్చినప్పుడు ఆయన మధ్యంతర బెయిల్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఇచ్చింది. కానీ ఆ బెయిల్ని మళ్ళీ కొనసాగించలేదు. మధ్యంతర బెయిల్ని ముందస్తు బెయిల్గా మార్చలా. ఎందుకు ఇవ్వాలి, నీ పేరు దీంట్లో ఎఫ్ఐఆర్లో లేకుండానే అని ప్రభుత్వ వాదనతో ఏకీభించింది. అయితే ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అసలు యాక్చువల్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెండు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, అంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ని ట్యాకిల్ చేయగలిగిన హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే. జనరల్గా హైకోర్టులో ఒక అంశం రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టులో కూడా ఇంచుమించుగా రిజెక్ట్ అవుతుంది. కొంచెం ఇది ఆయనకి బెయిల్ ఇవ్వటం అనేది కొద్దిగా న్యాయవర్గాల్లోనూ మేధావుల్లోనూ కూడా కొంచెం
కనురెప్పలు ఎగరేసే పరిస్థితి వచ్చింది. సరే, ఏదైనా ఒక గౌరవ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ని ఎవరైనా శిరసావహించాల్సిందే. కాబట్టి ఆయన ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకే అరెస్ట్ చేయొద్దు అని అంటే ఒక రక్షణ అయితే వచ్చింది. కానీ అది శాశ్వతం కాదు. మళ్ళీ దాన్ని వెకేట్ చేయమని అడిగే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే కొన్ని క్లాజెస్ చూపిస్తూ ఇతను ఈ సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈయన్ని మేము మీరు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయమని అడగొచ్చు, రద్దు చేయనువచ్చు. అందువల్ల దానికి తోడు అసలు అది శాశ్వతం. ఇప్పుడు తాడి చెట్టు నీడ లాంటిది. ఏదైనా ఒక ముందస్తు బెయిలు కోర్టు ఇచ్చింది అంటే అది ఏ రోజైనా రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. రద్దు చేయమని కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు పార్టీలో ఇంత ముఖ్య నేతలుగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించి అరెస్ట్ అయితే కనుక ఇంకా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ ఆస్తులకి సంబంధించిన జప్తులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ అండుండటం మంచిది. అట్లా అని వాళ్ళు ప్రాంతీయ పార్టీలో వెళ్ళలేరు. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారు తెలుగుదేశం నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఈ లేటెస్ట్గా మిథున్ రెడ్డి కూడా ఎవడేం చేస్తాడని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఛాలెంజ్ ఇసిరాడు కానీ మళ్ళీ భయం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే సిఐడి రిపోర్ట్లో తన పేరు ప్రస్తావన వచ్చిందో వీళ్ళందరూ ఈ పార్టీ వల్ల యూజ్ లేదు, వైసీపీ పార్టీ వల్ల యూజ్ లేదని చెప్పేసి వేరే పార్టీలకు చేంజ్ అవుతున్నారా? లేదంటే ఇప్పుడు అన్ని అరెస్టులు చూస్తున్నాం, మనం కేసులు చూస్తున్నాం, సో ఇవన్నిటికీ భయపడి మరి చేంజ్ అవుతున్నారా? రెండు పార్టీ తేరుకోవటం అనేది ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పునరుద్ధరించుకోవటానికి బలపడటానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయట్లేదు. ఆయన జనవరిలోనే ప్రజల్లోకి వెళ్తానన్నాడు, వెళ్ళటలేదు. ప్రజల్లో వెళ్ళే అంత ధైర్యం ఆయనకి లేదు. అసెంబ్లీలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి 11 మంది సభ్యుల్ని గెలిపించినప్పటికీ కూడా. తర్వాత మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన ఒక వక్ఫ్ చట్టంలో లోక్సభలో ఒక విధానాన్ని అనుసరించాడు, రాజ్యసభలో ఒక విధానాన్ని అనుసరించాడు. అంటే ఆయనకు ఒక స్పష్టత లేదు. ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అనేది తెలిసిపోయింది. కాబట్టి రామచంద్రారెడ్డి లాంటి ధనవంతుడు బాగా అన్ని స్కాముల్లోనూ తన పాత్ర ఉన్నప్పుడు తను రక్షించుకోవాల్సిన బాధ్యత తనకుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీల కన్నా బీజేపీ లాంటి జాతీయ పార్టీలో ఉంటే, అందులోనూ కూటమి ప్రభుత్వంలో అది భాగస్వామ్య పార్టీ. కాబట్టి మిథున్ రెడ్డి గారు తనకుండా ఆ పలుకుబడితో ఢిల్లీలో ఉన్న కేంద్ర బీజేపీ నాయకులతో మంతనాలు జరుపుతున్నాడు అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ప్రచారం అవుతుంది. తర్వాత ఇదేమి వింత వార్త కాదు, విచిత్రమైన వార్త కాదు, అసాధారణమైన వార్త కూడా కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి పార్టీలో వ్యవస్థాపక సభ్యుడు, అనేక పదవులు, మిథున్ రెడ్డి కన్నా రామచంద్రారెడ్డి కన్నా ముఖ్యుడు ఆ కుటుంబానికి. ఆయన విజయసాయిరెడ్డే పార్టీని విడి వెళ్ళిపోయినప్పుడు ఇక మనం రామచంద్రారెడ్డి గురించో మిథున్ రెడ్డి గురించో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా చాలా డేంజర్లోనే ఉందని చెబుతున్నారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పార్టీని నిలబెట్టలేడు. ఇప్పుడు ఒక ఏనుగు పడిపోతే సీమలు లేపలేవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనంతట తను 151 సీట్లు తెచ్చుకున్నాడు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి మెరిట్ ఏం లేదు. ఇవాళ పార్టీని రాష్ట్ర సమన్వయకర్తగా పెట్టినా కూడా అతను ఎవరితోనూ సమన్వయం చేసుకోలేదు. తర్వాత అతని మీద పార్టీలో చాలా వ్యతిరేకత ఉంది. అంతకుముందు అతను ఏకపక్షంగా వ్యవహరించాడు, ఒక క్వార్టరీ డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరించాడు, సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు, పార్టీలో శాసనసభ్యుల్ని మంత్రులను కూడా అవమానకరమైన రీతిలో వ్యవహరించాడు అనేది అందరికీ ఉంది. అసలు ఈ ఓటమిలో ప్రధాన కారకుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉంది. ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఇంకా పార్టీలో కొనసాగుతుంది అనేది ఏం లేదు. అసలు పార్టీ ఉనికే ప్రమాదంలో పడినప్పుడు ఇక సజ్జలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరోజు తన ఛాంబర్లోనే అతని పేరేంటి, గుంటూరు ఒక మాజీ మంత్రి, దళిత మేధావి డొక్కా మాణిక్ ప్రసాద్ గారినే చంద్రబాబు నాయుడు గారిని మీరు నరికి హత్య చేస్తారా, మీకు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయిస్తామని అడిగాడు ఒక మంత్రి ముందు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సమక్షంలో. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత అపరిపక్వమైన మనిషో జగన్మోహన్ రెడ్డి. నిజానికి కనుక జగన్మోహన్ రెడ్డి పరిపక్వత కనుక వ్యక్తి అయితే ఆ రోజే ఆయన అప్పుడే నువ్వు నా ఆఫీస్లోంచి గెటౌట్ అని చెప్పాలి. దాని మూలన దళితుల్లో సానుభూతి అన్న వచ్చేది. అలాంటి ప్రతిపాదన చేసినందుకు పంపించాడని. కానీ ఆయన విన్నాడు తప్ప ఏమనలా. దాంతో దళితుల్లో ఇది పెద్ద చర్చకి దారితీసింది. ఇవాళ దళితులు అంటే మనం హంతకుల్లాగా మారి, అందులో ఒక మేధావి, అంబేద్కర్ ఆశయాల గురించిన అవగాహన ఉన్న వ్యక్తి, అలాంటి ఒక సీనియర్ నాయకుడిని ఈ విధంగా మాట్లాడాడు అనేది దళిత వర్గాల్లో, మేధావుల్లోనూ, విద్యాధికుల్లో అందరిలో చర్చ జరుగుతుంది.
అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పార్టీలో అసలు తనే బయటికి పంపే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా కూడా బయటికి పంపే పరిస్థితి. కాబట్టి ఇవాళ మనం రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మనం అది జరగదని అనుకోవటానికి కూడా వీల్లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు కూడా.